బీఆర్ఎస్ పార్టీలో కవితను ఒంటరి చేసే ప్రయత్నం జరుగుతోందా? తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అందుకు ఊతమిస్తున్నాయా? కవిత లేక బయటికి రావడం, ఆ తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్, కేసీఆర్ల కీలక భేటీలో కవితపైన సీరియస్ నిర్ణయం తీసుకున్నారా? అంతే రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ అవునని సమాధానమిస్తుంది. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో కవితకు ఒంటరి పోరాటం తప్పేట్టు లేదు. అయితే కేటీఆర్, కేసీఆర్ తో భేటీ అయిన తర్వాత పార్టీ శ్రేణులకు, ముఖ్య నాయకులకు అంతర్గతంగా కవిత వ్యవహారం పైన ఎవ్వరూ స్పందించవద్దని కేటీఆర్ ఆదేశాలిచ్చినట్టు సమాచారం. ఎర్రవల్లిలోని నివాసంలో కేసీఆర్తో కేటీఆర్ భేటీలో కవిత చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలపైన సీరియస్ గానే చర్చించినట్టు తెలుస్తుంది. కవిత వ్యవహారంలో ప్రచారాలకు, విమర్శలకు, పార్టీలో వ్యక్తమయ్యే భిన్నాభిప్రాయాలకు తొందరపడి స్పందించకూడదని కేసీఆర్, కేటీఆర్ కు చెప్పినట్టు సమాచారం. ఎక్కువగా ఈ విషయాలపై చర్చిస్తే పార్టీ నాయకులు, కార్యకర్తల్లో అనవసరమైన గందరగోళాన్ని సృష్టించినట్టు అవుతుందని కేసీఆర్ గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సూచించినట్టు సమాచారం. కవిత ఇష్యూపై కేసీఆర్ కీలక ఆదేశం, పార్టీలో అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలు ఇప్పటికే బహిర్గతమయ్యాయని, జరిగిన పరిణామాలపై ఎవ్వరూ బహిరంగంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని, టీవీ డిబేట్లో మాట్లాడకూడదని గులాబీ బాస్ కీలక ఆదేశాలిచ్చినట్టు తెలుస్తుంది. దీంతో కేసీఆర్ ఆదేశాల మేరకు ఇదే విషయాన్ని కేటీఆర్ పార్టీ ముఖ్య నాయకులకు అంతర్గత సమాచారం అందించినట్టు సమాచారం. అయితే గులాబీ బాస్ కేటీఆర్కి ఇలాంటి సూచనలివ్వడంతో కవితను కేసీఆర్ మాట్లాడడానికి పిలిపించే అవకాశం లేదన్న చర్చ జరుగుతుంది. ఆమె వేదన అరణ్య రోదనగానే మిగిలిపోయే అవకాశం ఉందని, దీంతో కవిత ఒంటరి పోరాటం చేయాల్సిందేనన్న అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతుంది. ఏదైనా కవిత విషయంలో ఆమెతో నేరుగా భేటీ అయి మాట్లాడకుండా పార్టీ తీసుకున్న నిర్ణయం ఆమెకు బిగ్ షాక్ అని చెప్పాలి. మరోవైపు కవిత ఇష్యూను ప్రతిపక్షాలు క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి. కవిత మరో షర్మిలాని సెటైర్లు కురిపిస్తున్నాయి. కేసీఆర్ చుట్టూ ఉన్న వారిలో ఒకరు కావాలని కవితను తన తండ్రితో కలువనీయకుండా చేయడమే కాకుండా ఆమె రాసిన లేఖను లీక్ చేసి దుమారాన్ని కావాలని రేపారని చర్చ జరుగుతుంది. అయితే కేసీఆర్ కవితను ఫామ్ హౌస్ కు పిలిచి మాట్లాడుతారని అందరూ భావిస్తే, ఆయన మాత్రం కేటీఆర్ ను పిలిచి ఈ ఇష్యూను ఏ విధంగా హ్యాండిల్ చేయాలని దానిపై సూచనలిచ్చారు. దీంతో కవితకి ఒంటరి పోరాటం తప్పడం లేదు. ఇక ఇదిలా ఉంటే కవితను పార్టీ నుండి సస్పెండ్ చేసే అవకాశాలున్నాయన్న ప్రచారం కూడా జరుగుతుంది. మరి మొత్తానికి గులాబీ పార్టీలో రేకెత్తిన కవిత కలకలం ఎలాంటి నిర్ణయం, ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.